వొడాఫోన్ ఐడియా మూతపడే ప్రమాదం నిజమేనా? ఇండియాలో ఒకప్పుడు పెద్ద టెలికాం కంపెనీగా పేరు సంపాదించిన వొడాఫోన్ ఐడియా ఇప్పుడు మూతపడే అంచున నిలిచింది. కంపెనీ స్వయంగా తమ సేవలు కొనసాగించడం కష్టమవుతుందని, తగిన ఆర్థిక సహాయాన్ని ఇవ్వకపోతే దివాలా ప్రక్రియ మొదలవుతుందని భారత ప్రభుత్వానికి మరియు సుప్రీంకోర్టుకి హెచ్చరించింది. దీనికి ముఖ్య కారణం భారీగా పెరిగిన ఏజీఆర్ బకాయిలు. ఇందులో ఒకే విడతగా సుమారు 18,000 కోట్ల పేమెంట్ 2026 మార్చిలో చెల్లించాలి. ఈ మొత్తాన్ని చెల్లించే స్తోమత లేక ప్రభుత్వ సాయం లేకుండా తమ వ్యాపారం నడపలేమని చెబుతుంది. ఇక ఏజీఆర్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏజీఆర్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. ఇది టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్సులు వంటివి. వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి సుమారు 18,000 కోట్లు బాకీగా ఉంది. దీని అంతటిని 2026 మార్చిలో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని చెల్లించలేని స్థితిలో ఇప్పుడు ఇన్సాల్వెన్సీ అంటే దివాలా ప్రక్రియలో వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పుడు మూతపడితే ఏమవుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం దగ్గర 20 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరంతా నెట్వర్క్ కోల్పోయే ప్రమాదం ఉంది. టెలికాం రంగంలో జియో, ఎయిర్టెల్ మాత్రమే మిగిలి మార్కెట్ డూపోలీ అవుతుంది. 1,00,000కు పైగా ఉద్యోగాలు పోతాయి. వాటితో పాటు వేలాది చిన్న సంస్థలు, డీలర్లు ప్రభావితం అవుతారు. ప్రభుత్వం 49% ఈక్విటీ పెట్టుబడి కోల్పోతుంది. ఎయిర్టెల్, జియో లాంటి కంపెనీలు తాత్కాలికంగా లాభపడతాయి, కానీ వినియోగదారులపై భారంగా ధరలు పెరగొచ్చు. ఇప్పుడు ఎటు తేలని పరిస్థితి. ఇంకా షట్ డౌన్ అవుతుందని చెప్పలేదు, కానీ బతుకుండడం చాలా కష్టమన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి మిస్టీరియస్ మరియు స్ట్రాటజిక్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ద స్ట్రేంజ్ సిగ్నల్స్.